కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. స్థానిక భిక్షపతి నగర్లోని సర్వే నంబర్ 59లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో హైడ్రా రంగంలోకి దిగింది. అయితే కొన్నేళ్లుగా ఈ స్థలం వివాదం కోర్టులో ఉండగా తాజాగా హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో కూల్చివేతలు ప్రారంభించింది. తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు నడుమ జేసీబీలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే 36 ఎకరాల భూమికి సంబంధించి ఇక్కడ ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అయితే తొలగించడం జరుగుతుంది. అయితే ఇక్కడ కూల్చివేతలకు సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంటుంది. అన్న ఏంటి అసలు మీరు ఇక్కడ రైతు ఏందో ఇది మా అంది 59 నెంబర్లో ఎప్పటి నుంచో ఉన్న భూమిని అనుకోకుండా పొద్దున్న 4 గంటలకు వచ్చి మాకు అందరికి భయం పెట్టించి పోలీసులను పెట్టి అంతా పనిచేస్తుండ్రు. కనీసం బస్తీకి వాళ్ళకు కూడా రోడ్లు ఎక్కడ చేస్తుంటారు. ఇదంతా బస్తీకి రోడ్డు లేదు చూడు. ఈ మా భూమి నా బాబు 2 ఫీట్లు తరిగి కడతాడు. ఎవరు చెప్పుకోవాలి మా బాధ చెప్పు. ఇక్కడ ఎమ్మెల్యే దిక్కు లేడు, కార్పొరేటర్ దిక్కు లేడు. అంత అయిపోయిన నుంచి మాకు ఫోన్ చేయరా అంటారు. ఎమ్మెల్యే ఉన్నాడు, మా కార్పొరేటర్ ఉన్నాడు, స్థానిక వాళ్ళు ఉన్నారు, లీడర్ ఇక్కడ ఎవరు లేరు. ఇది ఎస్సీల భూమి కాబట్టి దీంట్లో ఓవర్ ఏం చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు. చూడు, ఒక ఆర్టీఓ లేడు, ఎంఆర్ఓ లేడు, ఒక భూమికి సంబంధించి ఎవరు లేడు. ఓన్లీ పోలీసులను పెట్టేసారు. పోలీసు ప్రొటెక్షన్ పెట్టేసి మాకు భయం పెట్టించి మొత్తం లాగేస్తుంది. అంతే. చూడు, మీరు చూసి ఉన్నారా అధికారులు ఉన్నారా ఎవరన్నా? ఇక్కడైతే అధికారులు ఎవరు కూడా లేరు. వీళ్ళతో పాటు పూర్తి స్థాయిలో ఈ భూమిని ఎలా స్వాధీనం చేసుకుంటారు. మరోవర్ ఏంటంటే ఇటువైపు అంతా కూడా ఇల్లు ఉన్నాయి. వీళ్ళకి వెళ్ళడానికి రోడ్డు కానీ వచ్చే రాకపోకలు సాధించడానికి రోడ్డు సరైన రోడ్డు లేదు అనేది ఈ మొత్తం 36 ఎకరాల భూమికి సంబంధించి దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు 3,600 కోట్ల రూపాయల భూమి కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కోర్టులో ఇప్పటికే వేయడం జరిగింది. జిల్లా కోర్టు ఇక్కడ ఉన్న రైతులకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు ప్రభుత్వం అంతా కూడా హైకోర్టుని ఆశ్రయిస్తే ప్రభుత్వానికి తీర్పు అనుకూలంగా అయితే రావడం జరిగింది. మొత్తం ఈ భూమి ఏదైతే ఉందో అంటే 36 ఎకరాల భూమి దాదాపుగా 60 ఏళ్ల కిందట 12 మంది రైతులకైతే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ దాని కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తరాలు మారిన తర్వాత ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వ భూమి కాబట్టి తీసుకుంటున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనిపైన గత కొన్నేళ్లుగా కూడా పోరాటాలు అయితే సాగుతున్నాయి. అయితే చివరిగా చూసుకుంటే మాత్రం రైతులకి కొంత నిరాశ తప్పలేదు. ఈ ప్రభుత్వ భూమి ఏదైతుందో ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికే అప్పగించాలంటూ కూడా అలాగే ఎవరు కూడా రెవెన్యూ అధికారులు కానీ ఇతర అధికారులు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావద్దు అనేది హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన రైతులైతే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం కూడా అసలు మా కనీస ఇంటిమేషన్ ఇవ్వలేదు, మొత్తం కూడా ఈ భూమి మొత్తాన్ని ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే స్వాధీనం చేసుకున్న భూమి మొత్తాన్ని కూడా హైడ్రా అధికారులు మొత్తాన్ని కూడా ఇక్కడ అంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మొత్తాన్ని కూడా రేకుల షెడ్ మొత్తం కూడా ఏదైతే ఒక బార్డర్ వేసి మొత్తం కూడా ఈ ప్రభుత్వ భూమి అని వాళ్ళు అనౌన్స్ అయితే చెప్తున్నారు. ఇప్పటికే హైడ్రా చాలా స్పష్టంగా చెప్తూ వస్తుంది, కేవలం తాము ఏదైతే ఆక్రమణల వైపు వెళ్ళడం జరుగుతుంది అదే సమయంలో ఇళ్ల వైపు తాము వెళ్ళము అనేది మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అదే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాం. అక్కడ వైపు ఇల్లులు ఉన్నాయి కూడా వాటిని మేము టచ్ చేయట్లేదు. కేవలం ఈ 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతుందో ఆ భూమి వరకు మాత్రమే తాము వస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా సర్వే నెంబర్ 59లో ప్రస్తుతం ఈ 60 ఎకరాల భూమి ఏదైతుందో ఆ భూమి మొత్తాన్ని కూడా ఇటు హైడ్రా అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ మొత్తం కూడా మరి కాసేపట్లో కంచె వేసిన తర్వాత మొత్తం కూడా ఇదంతా కూడా ప్రభుత్వ భూమి అవుతుంది. దాదాపుగా 4,000 కోట్లు అంటే ఇక్కడ ఎకరా దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఉంది కాబట్టి 4,000 కోట్ల భూమిని అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే టీవీ.